హలో అండి. నమస్తే. నేను లలిత. ఈరోజైతే నేను గోంగూర పచ్చడి చేస్తున్నానండి. గోంగూర పచ్చడి ఇష్టం లేని వారు ఎవ్వరు ఉండరు కదండీ. వేడి వేడి అన్నంలో గోంగూర వేసుకొని తింటే, కాస్త నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి. దీనికోసం మనం ముందుగా గోంగూరను 2 కట్టల గోంగూరను శుభ్రంగా కడిగి జారబుట్టలో వేసుకోవాలండి. ఈ నీళ్లు వడిచేలోగా స్టవ్ పై ఒక కడాయిని ఉంచుకొని అందులోకి నూనె వేసి 2 స్పూన్ల కారము, ముప్పావు స్పూన్ ఉప్పు, అర స్పూన్ వరకు ధనియాల పొడిని వేసి చక్కగా మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలండి. వేయించడం అంటే మాడిపోవద్దండి. చక్కగా స్మెల్ వస్తుంది ఇల్లంతా. ఆ వాసన వచ్చినప్పుడు ఇందాక కడిగి ఉంచుకున్న 2 కట్టల గోంగూరను అందులో వేసి చక్కగా ఉడికించాలండి నూనె తేలే వరకు. 2-3 నిమిషాల్లో ఉడికిపోద్దండి. పెద్దగా టైం ఏం తీసుకోదు. పచ్చడి చాలా ఈజీగా చేసుకోవచ్చండి. జాబ్ చేసుకునే వాళ్ళకైతే చాలా ఈజీ మెథడ్ ఇది. అంతేనండి. నూనె తేలే వరకు ఉడికించుకొని దాన్ని పక్కన ఉంచుకుంటామంటే చల్లారిపోద్దండి. ఈలోగా అయితే టైం కలిసి రావడానికి మనం పోపు చేసుకుందాము. పోపు కోసం స్టవ్ పై ఒక కడాయిని ఉంచుకొని అందులో నూనె వేసుకొని ఎంతైనా వేసుకోవచ్చండి నూనె తేలేంత కూడా. అది వేడయ్యాక అందులోకి ఎండుమిర్చి ఎక్కువ వేసుకోవాలండి. పచ్చళ్ళలోకి ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని చక్కగా పోపునైతే మంచిగా వేయించుకోవాలండి. ఎందుకంటే పచ్చడికి పోపే చాలా రుచినిస్తుందండి. ఇందులో కాస్త ఇంగువను కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర అయితే లేదు. పోపు వేగిన తర్వాత దాన్ని పక్కన ఉంచుకొని ఇందాక మనము ఉడికించిన గోంగూరను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసి అందులోకి వెల్లుల్లి, జీలకర్రను కూడా వేసుకొని ఉప్పు అయితే మనం ముందుగానే వేసామండి, గుర్తుంచుకోండి. అంతేనండి. బరకగాని మెత్తగాని మిక్సీ పట్టుకున్నామంటే పచ్చడి రెడీ అయిపోద్దండి. ఇప్పుడు దాన్ని పోపులోకి వేసుకొని కలుపుకున్నామంటే పచ్చడి రెడీ అయిపోతుందండి. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.